హాయ్ అండి. అందరికీ నమస్కారం. నిన్న ఈవినింగ్ నుంచి ఈరోజు ఆఫ్టర్‌నూన్ వరకు వ్లాగ్ అయితే షూట్ చేశాను. బావుంటుంది. వాచ్ చేయండి. నిన్న ఈవినింగ్ దీపం పెట్టుకున్నాను. రెగ్యులర్‌గా ఈవినింగ్ అయితే దీపం ఖచ్చితంగా పెట్టుకుంటానండి. మీకు కూడా అలవాటు లేకపోతే ఈవినింగ్ కూడా 6:00 లోపే పెట్టేసుకోండి దీపం. చాలా మంచిది. గుమ్మం ముందు పెట్టుకుంటాను. అది షూట్ చేయలేదు. ఇంకా దేవుడి గది దగ్గర కూడా పెట్టుకుంటానమాట. ఇంకా చాలా చలి ఎక్కువైంది కదండీ! అందుకని చెప్పేసి నాకు యాక్చువల్‌గా సాయంత్రం కూడా టీ తాగే అలవాటుంది. కాకపోతే ఏంటంటే వేడివేడిగా సూప్ తాగుదామని చెప్పేసి ఈ సూప్ ప్యాకెట్లు ఎప్పుడు తెచ్చి ఉంచుకుంటానండి. ఖచ్చితంగా మీరు కూడా ఉంచుకోండి. చాలా బావుంటుంది సూప్ అయితే మాత్రం. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా సైనజాల్ అయితే ఉంటుంది. కానీ జలుబు చేసినా, కూల్‌గా ఉన్నా, జ్వరం వచ్చినా ఈ టైంలో మాత్రం ఈ కారం సూప్ తాగితే మాత్రం ఏంటో అద్భుతంగా ఉంటుందన్నమాట. జలుబు అది చేస్తే మాత్రం ఎంత రిలీఫ్‌గా ఉంటుందంటే మొత్తం మన తలలో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుందన్నమాట. చాలా బావుంటుంది. నిన్న ఈవినింగు కొంచెం చల్లగా ఉంది. ఎందుకో సూప్ తాగాలనిపించింది. అప్పుడప్పుడు చేసుకొని తాగుతాను. కాకపోతే టీ స్కిప్ చేశాను ఈసారి. ఇంకా సూపే తాగాను. వేడి వేడిగా రూ. 10ది ఒక్క పర్సన్‌కి బాగా కడుపు ఫుల్ అయిపోతుంది. బావుంటుంది కూడా. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. వెల్లుల్లి ఫ్లేవరు. ఒకసారి ట్రై చేయండి. సూప్ ప్యాకెట్లు తెచ్చుకోండి ఖచ్చితంగా. ఎప్పుడప్పుడు ఈ చల్లదనానికి తాగడానికి హాయి తగులుతదనమాట. బాబు కోసం ఈరోజు మార్నింగ్ వాడికి చిన్న చిన్న అట్టుల్లా వేశాను ఇడ్లీ రుబ్బుతోటి. ఇంకా వైట్ చట్నీ, చెనాపలుకుల చట్నీ చేసేసి పెట్టేసానమాట వాడికి. 2 జంతికల టైపు పెట్టాను. వాడెళ్ళిన తర్వాత ఇది షూట్ చేశాననమాట. 7కి వల్ల ఎండొస్తుంది కానీ చలి మాత్రం చాలా ఎక్కువుందండి. ఇంకా పాపం వాడికి ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ అని చెప్పాను కదా! నిన్నటి నుంచే స్టార్ట్ అయినాయి ఓరల్ ఎగ్జామ్స్. ఈరోజు డిక్టేషన్ మాట. 5 గంటలకే లేపాను. వాడికి బాత్రూమ్ వస్తుందని చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఇంకా వాడికి టైం అవ్వలేదమాట. తినకుండా అట్టొదిలేసి వెళ్ళిపోయినాడు. మీకు ఈ మొక్కలు చూపిస్తున్నాను కదా! ఇందులో వాటర్ ఉందా లేదా అని చెక్ చేసుకున్నాను. మార్నింగ్ ఆటిలకి కూడా ఒకవేళ వాటర్ అది లేకపోతే ఖచ్చితంగా వాటర్ అది ఇస్తానమాట. మర్చిపోతానేమో అని చెప్పేసి చూసుకుంటాను. ఎందుకంటే అనవసరంగా చనిపోతాయి కాబట్టి. దాంట్లో వాటర్ అయితే కొంచెం తడిగా ఉంది కదా మట్టి, అందుకని చెప్పేసి వేయలేదు. వాటర్ వేస్తే మళ్ళీ చచ్చిపోతాయని చెప్పేసి. ఇంకా ఇల్లు తుడవడం మొదలుపెట్టానమాట. ఆ పనంతా అయిన తర్వాత ఇంకా మార్నింగ్ లేవగానే ఇల్లు తుడుస్తాం కదా! ఇల్లు తుడవడం మొదలుపెట్టాను. అక్కడ మీకు కన్నం చూపిస్తున్నాను కదా! హోల్ అనేది. అది వాటర్ పోవడానికి పెట్టారన్నమాట. ఎప్పుడూ నేను ఇల్లయితే కడగను. ఒత్తుకుంటానమాట. మా చిన్నవాడు కూడా పడుకున్నాడు. ఇంకా లెగలేదు వాడు. ఇల్లెప్పుడు కడగనండి. ఎక్కువగా ఒత్తేసుకుంటాను తడిగుడ్డతో. కడిగితే చాలా బిజారని చెప్పేసి, ఇంకా వాడు బొమ్మలయి ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాడనమాట. ఇది చాక్లెట్‌తో వచ్చింది. కొంచెం జోక్ కోసం అలా చేశాను అంతే, ఇంకేం కాదు. ఇంకా పనంతా పూజంతా అయిన తర్వాత బట్టలు కూడా ఉతుక్కున్నాను. ఇంగో టెర్రస్ మీదకొచ్చి ఆరేసుకుంటున్నాను. చాలా శీతాకాలం అంటాం గానీ, ఎండ కూడా చాలా ఎక్కువుంటుందండి శీతాకాలం ఎండ. అస్సలు సన్నని చూడలేకపోయాను. 10 కల్లా మేడ మీదకి వెళ్ళాను కానీ, అప్పటికే చాలా ఎక్కువ ఎండుంది. ఇంకా డబ్బాలన్నీ గలీజుగా పెట్టేసున్నాడు. ఆడుంటే మాత్రం నాకు అస్సలు ఏ పని అవ్వనివ్వడమాట. ఏదో ఒక్కటి చేస్తూనే ఉంటాడు. పిల్లలుంటే మాత్రం అంతే కదా! ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కరివేపాకు తీసుకున్నాను. ఇలా రమ్ములో తీసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాననమాట. ఇలా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే కరివేపాకు అనేది 1 వీక్ నుంచి 10 డేస్ వరకు ఉంటుంది. అందుకని చెప్పేసి వాడు నాకు కూడా హెల్ప్ చేసిస్తున్నాడు. అలాగా అది కంప్లీట్ అయింది. ఈరోజు మార్నింగ్ అయితే హస్బెండ్‌కి, వాడికి ఏం టిఫిన్ అయితే పెట్టలేదు. ఇడ్లీ ఇది మామూలుగా అదే ఉంటే బాబు కోసం అని చెప్పేసి వాడికి పెట్టేసాను. ఇంకా మా హస్బెండ్ అట్లు అలాంటివి ఏమి తినరండి. అందుకని చెప్పేసి ఇంకా పాలు తాగేసి వెళ్ళిపోమని చెప్పాను. వీడికి చిన్నోడికి, హస్బెండ్‌కి పాలైతే మరగబెట్టి ఇస్తున్నాను. అక్కడ నించున్నాను కదా! వాళ్ళ డ్యాడీ రాత్రి బిస్కెట్లు తెచ్చారు కదా! టేస్ట్ చూడమ్మా అని చూపిస్తున్నాడు. టేస్ట్ ఎలాగుందో చూడు చూడు అని తినమంటున్నాడనమాట. అందుకని చెప్పేసి ఆ బిస్కెట్లు కూడా ఇద్దరం కలిసి తింటున్నాం మాట్లాడుకుంటూ. నాకాడ ఉండడం వల్ల చాలా టైం పాస్ మాట ఇంట్లోని. ఇంకా వాళ్ళకి పాలు మరబెట్టి టిఫిన్ చేస్తాను ఎప్పుడు కూడా. కాకపోతే ఇంక ఇంట్లో ఏం లేదు. ఉప్మా కూడా ఏం లేదు. అందుకని చెప్పేసి పాలు మరగబెట్టేసినా తాగేసి వెళ్ళిపోతారు మా హస్బెండ్. వాడికి చూపించమంటున్నాడు వీడియోలో. ఎక్కువగా పిల్లలకి వీడియోలో చూపించకూడదండి. అందుకే నేను ఎక్కువగా స్కిప్ చేస్తున్నాను. అంతే, ఇంకేం కాదు. లేకపోతే వాళ్ళు కూడా నేను వీడియోలో ఉంటాను బెజార్ చేస్తారు. ఆ పనంతా అయిన తర్వాత ఇంకా ఇంట్లో టమాటా రైస్ అయితే కొంచెం చేశానమాట. ఎందుకంటే ఈ చల్లదనానికి ఇంకా కాయగూరలు కూడా కర్రీ అనేది చేశాను. కాకపోతే ఏంటంటే ఇంకా టమాటా రైస్ కొంచెం చేసి ఉంచుతున్నాననమాట. అది షూట్ చేయలేదు. శనగపప్పు
వంకాయ ఇంకా వేరేది కందమూలం దుంప కలిపి కర్రీ చేశాను. టమాటా రైస్ టమాటాలున్నాయి. ఇంకా చారు వేరేగా చెయ్యాలి. ఇంకా కర్రీ ఉన్నా సరే వేరే ఏదైనా పప్పు ఏదైనా వండాలని చెప్పేసి ఇదైతే సింపుల్‌గా అయిపోద్దని చెప్పేసి టమాటా రైస్ చేశాను. ఇంట్లో మసాలాలు దినుసులేమి లేవండి. యాలకులు, నెక్స్ట్ దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లిపాయి చెదగొట్టేసి వేసేసుకున్నాను. టమాటాలు మిక్సీ కొట్టి వేసేసాను. మసాలాలు ఉంటే బావున్ను. లేదు మసాలా పౌడర్ కూడా లేదు నా దగ్గర. అందుకని చెప్పేసి కొంచెం కారం వేసుకొని, పచ్చిమిరపకాయలు వేసుకొని, ఈ టమోటాలు ఏవైతే ఉన్నాయో టమోటాలు కూడా బాగా గుజ్జు చేసుకొని ఆయిల్‌లో బాగా వేపుకున్నాను. వేపుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను కదా! అది నెయ్యి వేసుకున్నాను. టమోటా రైస్ చాలా బావుంటుందండి. టేస్ట్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గ్రీన్ పీస్ ఉన్నా, నెక్స్ట్ క్యారెట్ ఉన్నా, మిల్ మేకర్స్ అంటాం కదా! మాస్ బోడీలు అంటారండి ఒడియాలోని. మిల్ మేకర్స్ అంటాం కదా మనం. అవి వేసుకున్నా చాలా బావుంటుంది. అవేమీ లేవు. బియ్యం అయితే నేను కడగకుండా వేశానండి. ఆయిల్‌లో వేగితే బియ్యం కొంచెం ఇచ్చుకొని విడివిడిగా వస్తుంది బావుంటుందని చెప్పేసి. ఇక మేము వాడే బియ్యం అయితే అందులో ఏమి ఉండవు. కాకపోతే ఉండొచ్చు కడుగుతాము. మరి ఇందులో కడగడానికి నాకు ఇష్టం తగలలేదు. ఇష్టపడను కూడా. టమాటా రైస్‌కి మాత్రం అసలు కడగను. డైరెక్ట్‌గా అలా వేస్తాను. సాల్ట్ అది సరిపోయిందా లేదా చూసుకుంటున్నాను. ఇది చిన్న కుక్కర్ అండి. నేను హాఫ్ కేజీ బియ్యం కూడా ఉండవనుకుంటా. మాకు సరిపడగా పెట్టుకున్నాను. దానికి ఎన్ని గ్లాసులు బియ్యం వేసుకుంటే సేమ్ ప్రాసెస్ అండి. అన్నీ రివర్స్ వేసుకోవాలి. అంటే 1కి 2 ఒకటి ఎగస్ట్రా వేసుకుంటే మంచిది. కొంచెం టమాటాలు పులుపు కదా! రైస్ ఉడకకుండా ఉంటదేమో నేను ఒకటి ఎగస్ట్రా వేస్తాను. ఇలా విడివిడిగా వచ్చింది. బానే వచ్చింది. విజిల్స్ మనం ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్కలా విజిల్స్ వస్తాయి కదా! కొంచెం పెద్ద కుక్కర్‌లో అయితే 3, 4 విజిల్స్‌కి అయిపోతుంది. ఇదైతే నాకు 8, 9 విజిల్స్ వరకు పట్టిందన్నమాట. లాస్ట్‌లో కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఇలాగేంటంటే చలికాలంలో ఇలా చేసుకొని వేడి వేడిగా చాలా లేట్‌గా చేశానండి. 1:30కి ఇలాగ స్టార్ట్ చేశాను. వంటంతా కలిపి అయిపోయింది. కర్రీ ఇది 1:30కి ఇలాగ కంప్లీట్ చేశానన్నమాట. వేడి వేడిగా తింటే బాగు అని చెప్పేసి వేడి వేడిగా ఈరోజైతే చేశాను. ఇంకా లంచ్‌కి కూడా రెడీ అయిపోయామన్నమాట. పిల్లలకి వేడివేడిగా పెడితే బావుంటదని జెప్పేసి, ఇంక వేడివేడిగా ఇలా రైస్‌లు ఏవైనా చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ తొందరగా అయిపోతదండి. మనం వంట గురించి అంత టెన్షన్ పడక్కర్లేదు. కొంచెం ఆనియన్సు, నెక్స్ట్ వచ్చేసి టమోటా రైసు మీకు చెప్పాను కదా! బంగాళదుంప, నెక్స్ట్ సారీ అండి సారకంద, బంగాళదుంప కాదు సారకంద అవన్నీ కలిపి కర్రీ. ఇంకా వీడు పెరుగు స్వీట్ పెరుగు తిన్నాడండి. ఆ చిన్న కప్పులోని మొక్క వేయమని నన్ను ఆ టైం అప్పుడు తీసుకొని వచ్చాడు అన్నం తిన్న తర్వాత మేడ మీదకి. మరి ఇంకా బట్టలు ఎలాగో ఉన్నాయని చెప్పేసి వెళ్ళాము. వాడు కూడా ఉడిచిస్తున్నాడనమాట ఆ మొక్కలు. ఆ మొక్కలు ఇంకా కొంచెం ఆడి సాటిస్ఫాక్షన్ ఆడి సంతోషం కోసం అని చెప్పేసి వేసేసాను అందులోనే. కాకపోతే ఏంటంటే ఈ మొక్కలు కూడా పెరిగిపోతాయి అందులోనే ఈజీగా గ్రో అయిపోతాయి మొక్కలు. అందుకని చెప్పేసి వాడికి హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆ మొక్కలు వేసేసరికి. ఆ వాటర్ కూడా పోసాడు. ఇంకా రోజు ఆ మొక్కలు చూసుకుంటాడు 2 రోజులు. ఇంకోటి కూడా తెచ్చి అదే గడ్డి గులాబీ అంటాం కదా! ఇవి చాలా తొందరగా గ్రో అయిపోతాయి కదండీ! అది మా ప్రాసెస్ అంతా. బావుంటే లైక్ ఒకటి